హలో బడీస్, నా పేరు సాయి చంద్ చిలుకూరి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ, మన అకాడమీ. సో మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకునే ముందు మీరందరూ కూడా మైండ్స్ అకాడమీ అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీ మొబైల్ ఫోన్లో. ఓకే, ఎందుకోసమో మీకు తెలుసు కదా, ఇప్పుడు మనం డిస్కస్ చేసేటువంటి కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి కదా, సో వాటిని మీరు మైండ్స్ అకాడమీ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, చక్కగా చదువుకోవచ్చు. అండ్ వీటితో పాటు గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో స్కోరింగ్ సబ్జెక్ట్ అయినటువంటి ఏపీ హిస్టరీకి సంబంధించి 25 టెస్ట్ని 25 టెస్టులను మైండ్స్ అకాడమీ అప్లికేషన్లో అందుబాటులో ఉంచడం జరిగిందనమాట. సో మీరు వీటిని ప్రాక్టీస్ చేయండి. ఎందుకోసం అంటే మనకు ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావాలి, జాబ్ని సాధించాలి అంటే మనం ఎంతగా మార్క్ టెస్ట్లకు అటెండ్ అయ్యి ప్రాక్టీస్ చేస్తే అంతగా మన సక్సెస్ రేషియో అనేది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా వీటిని ఉపయోగించుకోండి, ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించండి. ఓకే, సో ఈ రోజటి ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ చూసుకుంటే అపదా ప్రబంధన్ పురస్కార్ 2020. ఏంటి అపదా ప్రబంధన్ పురస్కార్ అంటే విపత్తు నిర్వహణలో, డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఉత్తమమైనటువంటి సహాయ చర్యలు. ఎవరైతే ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ టైంలో డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఎవరైతే మంచి మంచి చర్యలు, సహాయ చర్యలు తీసుకునేటువంటి వ్యక్తులు అండ్ సంస్థలు, ఇండివిజువల్స్ అండ్ ఆర్గనైజేషన్స్, సంస్థలు, వాళ్ళు ఎవరైతే ఈ విధంగా సహాయ చర్యలు తీసుకొని సాధ్యమైనంత వరకు నష్టాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తారో అటువంటి వారికి ప్రతి సంవత్సరము సుభాష్ చంద్రబోస్ గారి పేరు పైన కేంద్ర ప్రభుత్వము ఇచ్చేటువంటి పురస్కారమే అపదా ప్రబంధన్ పురస్కార్. సో ఈ యొక్క అపదా ప్రబంధన్ పురస్కార్కి 2020 సంవత్సరానికి గాను సంస్థల విభాగంలో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఇచ్చారు. అండ్ ఇండివిజువల్స్ పర్సన్స్ విభాగంలో కుమార్ మున్నన్ గారిని కేంద్ర ప్రభుత్వము ఎంపిక చేయడం జరిగిందనమాట. అయితే ఇండివిజువల్స్లో అయితేనేమో వారికి ఎంత 5 లక్షల రూపాయల వరకు నగదు బహుమతి ఉంటుంది అండ్ సర్టిఫికేట్ ఇస్తారు. సంస్థల కేటగిరీకి వస్తే 51 లక్షల రూపాయల నగదు బహుమతి ఉంటుంది అండ్ సర్టిఫికేట్ని కూడా బహుకరిస్తారు. ఎవరి పేరు పైన ఇస్తున్నారు? ఇది సుభాష్ చంద్రబోస్ గారి పేరు పైన అపదా ప్రబంధన్ పురస్కార్ని ఇవ్వడం జరుగుతుంది. ఎవరు? కేంద్ర ప్రభుత్వము. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఆపరేషన్ లెజెండ్. ఏంటి లెజెండ్ అంటే? బాలకృష్ణ గారి సీక్వెల్ మూవీ అనుకుంటున్నారా? కాదు. ఆపరేషన్ లెజెండ్ అంటే త్వరలో అమెరికాలో జరగబోయేటువంటి అధ్యక్ష ఎన్నికలకు, సో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా నవంబర్లో. సో ఈ యొక్క ఎలక్షన్స్ టైంలో లా అండ్ ఆర్డర్ని, అప్పటి వరకు లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడానికి అమెరికా ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి మొదలు పెట్టేటువంటి చర్యలనే ఆపరేషన్ లెజెండ్ అని పిలుస్తారనమాట. ఎందుకోసం అంటే అమెరికా ఎవరు? ప్రపంచ దేశాలకే పెద్దన్నగా చెలామణి అయ్యేటువంటి అగ్రరాజ్యం అనమాట. సో ఆ అగ్రరాజ్యానికి అధిపతిగా కాబోయేటువంటి వ్యక్తి కోసం జరిపే ఎన్నికలంటే ఎంత పగడ్బందీగా చేపట్టాలి. సో అందుకోసం అని చెప్పేసి దీన్ని లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడం కోసం చేసేటువంటి చర్యలకే ఆపరేషన్ లెజెండ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, చూసుకోండి. అంటే మేబీ అడగవచ్చు ఆపరేషన్ లెజెండ్ దేనికి సంబంధించింది అనేటువంటి క్వశ్చన్స్ రావచ్చు. సో అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ టైంలో లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడం కోసమే ఈ విధంగా ఆపరేషన్ లెజెండ్ పేరుతోటి చర్యల్ని తీసుకుంటారనమాట. ఓకే, నెక్స్ట్ డిపి సింగ్ కమిటీ. ఏంటి డిపి సింగ్ కమిటీ? ఎందుకోసం వేశారు? ఎవరు వేశారు అంటే ఉన్నత విద్య కోసము, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసము యువత, మన దేశంలో ఉన్నటువంటి యువత విదేశాల వైపు చూడకుండా, అంటే అమెరికా సైడు, ఆస్ట్రేలియా సైడు, కెనడా సైడు, యూకే సైడు, యూరోప్ సైడ్ అని చెప్పేసి వెళ్తుంటారు కదా మన వాళ్ళు, ఎంబీబీఎస్ కోసమనో, ఎంఎస్ కోసమో, సో మిగతా వాటి కోసం అని చెప్పేసి. సో ఆ విధంగా విదేశాల వైపు చూడకుండా మన దేశీయంగానే వాళ్ళు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఏ విధమైనటువంటి స్టాండర్డ్స్ని పెంచాలి, మన విద్యా ప్రమాణాలు ఏ విధంగా పెంచాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, మీరు దయచేసి సూచనలు చేయండి, సిఫార్సులు చేయండి అని చెప్పేసి కేంద్ర మానవ వనరుల శాఖ, సో దాన్ని విద్యాశాఖగా మార్చడం జరిగిందనమాట. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మనం డిస్కస్ చేసుకున్నాం కదా, సో దీన్ని విద్యాశాఖగా ఇంకా కంప్లీట్గా ఆర్డర్స్ జారీ అవ్వలేదన్నమాట. సో కేంద్ర మానవ వనరుల యొక్క శాఖ ఎవరిని? డిపి సింగ్ గారిని ఈ కమిటీ కింద ఏర్పాటు చేయడం జరిగిందనమాట, డిపి సింగ్ గారి యొక్క ఆధ్వర్యంలో. మరి ఈ డిపి సింగ్ గారు ఎవరు అంటే ప్రజెంట్ యూజీసీ చైర్మన్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, యూనియన్ గ్రాంట్స్ కమిషన్ యొక్క చైర్మన్ అనమాట. ఓకే, సో చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో
వీరు డిపి సింగ్ గారి ఫుల్ నేమ్ ఏంటి? ధీరేందర్ పాల్ సింగ్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. అంటే దేనికోసం ఈ కమిటీ వేశారనేటువంటి క్వశ్చన్ రావచ్చు ఎగ్జామ్స్లో. నెక్స్ట్, పర్యావరణ మార్పుల వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల ధ్రువపు ఎలుగుబంట్లు 2100 సంవత్సరం నాటికి అంతరించిపోయేటువంటి ప్రమాదంలో పడ్డాయి. సో ధ్రువపు ఎలుగుబంట్లు 2100 సంవత్సరం వరకు అంతరించిపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి, దీనికి సాక్ష్యం ఏంటి అంటే గత కొన్ని దశాబ్దాలుగా తగ్గిపోతున్నటువంటి వాటి యొక్క జనసంఖ్యనే కారణము, అంటే జనసంఖ్యనే పక్కా సాక్ష్యం అని చెప్పేసి WWF, వరల్డ్ వైడ్ ఫండ్ ఆఫ్ నేచర్, సో WWF చెప్పడం జరిగిందనమాట. ఇది ఒక NGO. ఓకే, సో WWF అంటే వరల్డ్ వైడ్ ఫండ్ ఆఫ్ నేచర్ చెప్తుంది. సో 2100 సంవత్సరం వరకు మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ధ్రువపు ఎలుగుబంట్లు అంతరించిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి పర్యావరణ మార్పుల వల్ల మన దగ్గరే కాదు, ఎక్కడో సుదూర ప్రాంతాల్లో, ధ్రువపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎలుగుబంట్లకు కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టం వచ్చి అవి అంతరించిపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు మన పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా మన జీవన శైలిని మార్చుకుందాం. ఓకే, నెక్స్ట్, ఎయిమ్ ఐ క్రెస్ట్. ఏంటి ఈ ఎయిమ్ ఐ క్రెస్ట్ అంటే? ఎయిమ్ అంటే ఏంటి అంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్ అన్నమాట. సో ఈ యొక్క అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా నూతన ఆవిష్కరణలు, కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేసేటువంటి యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి, సో ఇన్నోవేషన్స్ని అండ్ యువ పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించడానికి నీతి ఆయోగ్ ఐక్రెస్ట్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని బిల్ అండ్ మిలిందా గేట్స్ వారి యొక్క సహకారంతో, ఆ ఫౌండేషన్ సహకారంతో ప్రారంభించడం జరిగిందనమాట. చూసుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, పోలార్ బీర్ ఎంత ముద్దుగా ఉందో, పాపం ఇవి అంతరించిపోతాయని చెప్పేసి అంటే చాలా బాధగా అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్, 6వ బ్రిక్స్ దేశాల పర్యావరణ మంత్రుల యొక్క సమావేశం జరిగింది నిన్న. సో ఏంటి అంటే బ్రిక్స్ దేశాల యొక్క, బ్రిక్స్ అంటే ఏమేమి వస్తాయి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. సో ఈ యొక్క 6వ బ్రిక్స్ దేశాల యొక్క పర్యావరణ మంత్రుల యొక్క సమావేశము రష్యా అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కండక్ట్ చేయడం జరిగిందనమాట. ఈ సమావేశంలో ప్రధానంగా వాయు కాలుష్యము, ఎయిర్ పొల్యూషన్ దాని గురించి అండ్ నదీ జలాల యొక్క శుద్ధి పైన డిస్కషన్స్, చర్యలు అనేటువంటివి చేయడం జరిగిందనమాట. మన ఇండియా తరపున ప్రకాష్ జవడేకర్ గారు పాల్గొనడం జరిగింది, మన పర్యావరణ శాఖ మంత్రి గారు. ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. చూసుకోండి, డిజిటల్ సింగిల్ మార్కెట్ స్ట్రాటజీ. ఏంటి డిజిటల్ సింగిల్ మార్కెట్ స్ట్రాటజీ అంటే? ఈ యొక్క డిజిటల్ సింగిల్ మార్కెట్ స్ట్రాటజీ అనేటువంటిది యూరోపియన్ యూనియన్కి చెందిందనమాట. సో ద యూరోపియన్ కాపీరైట్ డైరెక్టివ్ ద్వారా వినియోగదారులకు, కస్టమర్స్కి అండ్ వ్యాపారులకు ఆన్లైన్లో గూడ్స్ సర్వీసెస్ను అందిస్తూ డిజిటల్ ఎకానమీలో యూరోప్ని ప్రపంచంలోనే ముందు వరుసలో నిలపడానికి యూరోపియన్ యూనియన్ కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటుందన్నమాట. సో అదే డిజిటల్ సింగిల్ మార్కెట్ స్ట్రాటజీ. సో ఈ విధంగా ఇదేంటి? యూరోప్ కాంటినెంట్ అనమాట. ఓకే, చూసుకోండి. నెక్స్ట్, ఓజోనిట్. ఏంటి ఓజోనిట్ అంటే? ప్రస్తుతం ప్రపంచాన్ని చాలా తీవ్రంగా వణికిస్తూ భయపెడుతున్నటువంటి కరోనా వైరస్ యొక్క నియంత్రణ కొరకు వరంగల్లో ఉన్నటువంటి నిట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అధ్యాపకులు ఓజోనిట్ అనేటువంటి ఒక సరికొత్త పరికరాన్ని తయారు చేయడం జరిగిందనమాట. ఇదేంటంటే చూడడానికి ఇళ్లల్లో ఫ్రిడ్జ్ లాగానే ఉంటుంది. ఇక్కడ ఉంది చూడండి ఇమేజ్. సో మన ఇళ్లలో కనిపించే ఫ్రిడ్జ్ లాగానే ఉండేటువంటి యొక్క ఓజోనిట్లో పెట్టినటువంటి వస్తువులపైన ఉండే వైరస్ కావచ్చు, ఫంగస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, వీటిని అరగంట లోపట కంప్లీట్గా నాశనం చేస్తుంది అనమాట, డిస్ట్రాయ్ చేసి పడేస్తుంది. సో ఏంటి అంటే గాలిని ఓజోన్గా మార్చడం ద్వారా ఈ పరికరం పనిచేస్తూ ఉంటుందన్నమాట. దీనికి ఉండేటువంటి పైప్స్ ద్వారా ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది. సో ఆ విధంగా ఓజోన్ లోపలికి వచ్చినటువంటి గాలి ఓజోన్గా మారిపోయి మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు నార్మల్ గాలి కింద మారుతుందన్నమాట. సో ఈ విధంగా పర్యావరణహితమైనటువంటి ఈ యొక్క పరికరము 13 వాట్స్ 13 వాట్స్ కంటే తక్కువ కరెంటు మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ విధంగా ఏంటి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ని చంపడానికి. సో ఇందులో ఉన్నటువంటి టైమర్ సహాయంతో విత్ ఇన్ ఏ హాఫ్ అన్ అవర్, అరగంట కాగానే
ఆటోమేటిక్గా ఇది ఆఫ్ అయిపోతుందన్నమాట. సో టైంతో సెట్ చేసుకోగానే లోపల ఉన్నటువంటి ఐటమ్స్ ఫ్రెష్ అయిపోతాయి, బ్యాక్టీరియా ఫంగస్ వైరస్ మొత్తం చచ్చిపోతాయి అండ్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. కరెంటు బిల్లు కూడా సేవ్ అవుతుంది. అటు కరెంటు బిల్లు సేవ్ అవుతుంది, ఇటు మన ఆరోగ్యం కూడా బాగుంటుందన్నమాట. చూసుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఓజోనిట్ ఎవరు తయారు చేశారు? వరంగల్ ఎన్ఐటి అధ్యాపకులు. ఓకే, నెక్స్ట్ యమునా నదిలో అమోనియా కాలుష్యం. యమునా నదిలో విపరీతమైనటువంటి అమోనియా కాలుష్యం అనమాట. అమోనియా ఎక్కడి నుంచి వస్తుందంటే ఫెర్టిలైజర్స్, ప్లాస్టిక్స్, సింథటిక్ ఫైబర్ల నుండి, తర్వాత ఈ యొక్క సింథటిక్ ఫైబర్స్ యొక్క ఇండస్ట్రీస్ ఉంటాయి కదా వాటి నుంచి, అండ్ జంతువుల మానవుల యొక్క వేస్ట్ నుంచి, వ్యర్థ పదార్థాల నుంచి వెలువడేటువంటి అమోనియాకు రంగులేని వాయువుగా పేర్కొంటారనమాట. అయితే BIS ప్రకారము ఇది తాగే నీటిలో ఎంత ఉండాలి అంటే 0.5 ppm పార్ట్స్ పర్ మిలియన్ వరకు ఉండొచ్చు అనమాట. అయితే మన నదైనటువంటి, మన జీవనది అయినటువంటి యమునా నదిలో ఈ అమోనియా లెవెల్స్ ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ఇంత 1.8 ppm పార్ట్స్ పర్ మిలియన్ ఉన్నట్లుగా NGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గుర్తించడం జరిగింది. సో చాలా ప్రమాదకర స్థాయిలో అమోనియా యమునా నదిలో కలుస్తుంది. చూసుకోండి, ఇప్పుడు తాగడానికి పనికి రావని చెప్పేసి హెచ్చరిస్తుంది అనమాట. అయితే లాక్డౌన్ టైంలో అప్పుడు ఢిల్లీ పక్కన ప్రవహిస్తున్నటువంటి యమునా నదిని చూసి చాలామంది, ఆగ్రా పక్కన నుంచి ప్రవహిస్తున్నటువంటి దీన్ని చూసి చాలామంది ఆశ్చర్యపోయారనమాట. ఏంటి ఈ యమునా నది అయినా ఇది ఇంతగా శుద్ధిపడిపోయింది ఏంటి, ఇంత నీళ్ళు, మన యొక్క నది నీళ్ళు చాలా స్వచ్ఛంగా కనిపిస్తున్నాయి ఏంటి అనుకునేంత లోపట్నే మళ్ళీ వితిన్ 3-4 monthsలో అది కంప్లీట్గా పొల్యూట్ అయిపోయింది. ఎంత దారుణంగా పొల్యూట్ అయిందంటే 0.5% అండ్ 0.5 ppm మాత్రమే ఉండాల్సినటువంటి అమోనియా కాస్త ఇప్పుడు 1.8 ppmకి పెరిగి మనం తాగడానికి వీలు లేనంతగా అది కలుషితం అయిపోయింది. చూసుకుందాం మరి ముందు ముందు గవర్నమెంట్ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోండి దాన్ని శుద్ధి చేస్తుందో. నెక్స్ట్ BDS. ఏంటి BDS అంటే చైనా తన సొంత నావిగేషన్ సిస్టమ్ని తయారు చేసుకుంటుందన్నమాట. దానిలో భాగంగా BDS బెడో 3 నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ను ఏంటి అమెరికాకు చెందినటువంటి GPSకి గ్లోబల్ పొజిషన్ సిస్టమ్కి ధీటుగా రూపొందించడం జరిగిందనమాట. ఈ ముఖ్యంగా ఇది ఏంటి అంటే తన యొక్క మిలిటరీ అవసరాలకు అండ్ క్షిపణి ప్రయోగాల నావిగేషన్ అవసరాలను తీర్చడానికి ఈ బెడో 3ని ఉపయోగించడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ బెడో 3లో ఏంటి, ఈ బెడో 3 అనేటువంటి నావిగేషన్ శాటిలైట్ సిస్టంలో మొత్తం 35 ఉపగ్రహాలు ఉంటాయి. ఓకే, అయితే అమెరికాకు చెందినటువంటి GPSలోనేమో 24 ఉంటాయి, రష్యాకు చెందినటువంటి గ్లోనాస్లోనేమో 24+ ఉంటాయి, అండ్ యూరోపియన్ యూనియన్కి చెందినటువంటి నావిగేషన్ సిస్టమ్ పేరు గెలీలియో. సో దానిలో కూడా 24+ ఉంటాయి. మన ఇండియా కూడా నావిగేషన్ సిస్టమ్ ఉంది, దాని పేరు నావిక్ అనమాట. దాన్ని IRNSS అంటారనమాట, ఇండియన్ రీజనల్ నావిగేషన్ 7 శాటిలైట్ సిస్టమ్. దీనిలో ఎన్ని ఉంటాయి, పేరులోనే ఉంది కదా, 7 శాటిలైట్స్ ఉంటాయి. జపాన్కి ఏమో క్వాసిజెనిత్, దీన్ని ఇంకా పూర్తి స్థాయిలో ప్రయోగం చేయలేదు, అంటే ఇంకా పంపించలేదు. ఇందులో కూడా 7 శాటిలైట్స్ ఉంటాయన్నమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఏ దేశానికి ఉన్నటువంటి GPSల పేర్లు అంటే నావిగేషన్స్ యొక్క పేర్లు అడిగేటువంటి అవకాశం ఉంటుంది, చూసుకోండి. అయితే ఈ యొక్క చైనాకు చెందినటువంటి ఈ యొక్క బెడో నావిగేషన్ సిస్టమ్ని 1 బెల్ట్ 1 రోడ్, ఇది చైనాకు చెందినటువంటి ప్రాజెక్ట్ కదా. సో ఈ యొక్క ప్రాజెక్ట్లో భాగస్వామ్యము, పార్ట్నర్షిప్ అయినటువంటి పాకిస్తాన్తో పాటు 100కు పైగా దేశాలు చైనా యొక్క ఈ యొక్క BDS నావిగేషన్ని వాడుతున్నాయన్నమాట. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ 3 రాజధానుల యొక్క బిల్లు, తర్వాత CRDA రద్దు బిల్లుకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు ఆమోదం తెలపడం జరిగింది. ఏంటి పూర్తిగా ఆల్మోస్ట్ మీ అందరికీ ఐడియా ఉన్నదే, ఇంకోసారి మనం చూసుకుందాం. ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానులను ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ గవర్నమెంట్ శాసనసభలో ఆమోదించి పంపినటువంటి పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు అండ్ CRDA రద్దు బిల్లులపైన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అయినటువంటి విశ్వభూషణ్ హరిచందన్ గారు ఆమోదించడం జరిగిందనమాట. సో అది చట్టరూపం దాల్చడం జరిగింది. ఏంటి, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు ఆమోదం జరిగింది అండ్ CRDA రద్దు బిల్లును కూడా వారు ఆమోదించారు. సో తద్వారా ఆంధ్రప్రదేశ్కి శాసన రాజధానిగా, లెజిస్లేటివ్ క్యాపిటల్గానేమో అమరావతి ఉంటుంది, కార్యనిర్వాహక రాజధానిగా, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం ఉంటుంది,
అండ్ న్యాయ రాజధానిగా, జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలు. ఈ విధంగా 3 క్యాపిటల్ సిటీలు, 3 రాజధానులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏర్పడడం అనేది జరిగిందనమాట. ఇక్కడ నోట్ పెట్టాను చూడండి. ఇదేంటి అంటే విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, విజిటిఎం. సో ఈ విజిటిఎం ఉడా స్థానంలో 2014లో వచ్చినటువంటి సిఆర్డిఏ, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ తెచ్చినటువంటి చట్టము రద్దయిపోయింది. సో ఈ విజిటిఎం యూడిఏ స్థానంలో వచ్చినటువంటి సిఆర్డిఏ, ఆ చట్టం రద్దయిపోయి ఈ సిఆర్డిఏ స్థానంలో ఇప్పుడు ఏఎంఆర్డిఏ అంటే అమరావతి మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడడం అనేది జరుగుతుందన్నమాట. అయితే సిఆర్డిఏ సంస్థ చూసుకునేటువంటి భూసేకరణ సహా రాజధాని వ్యవహారాలను ఇకపైన ఏఎంఆర్డిఏ, అమరావతి మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ చూసుకుంటూ ఉంటుంది. సో ఇప్పుడు సిఆర్డిఏ చేసేటువంటి పనులన్నీ కూడా, ఇప్పటివరకు చేసినటువంటి పనులన్నీ కూడా ఇకపైన ఏఎంఆర్డిఏ చూసుకుంటుందన్నమాట. అయితే ఈ యొక్క రాజధాని యొక్క ఏర్పాటు పైన 3 కమిటీల్ని వేశారనమాట 2014 సంవత్సరం నుంచి. అవి ఏమిటో చూసుకుంటే ఫస్ట్ వచ్చి శివరామకృష్ణన్ కమిటీ. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందనమాట. 2014 ఆగస్టు 27 నాడు శివరామకృష్ణన్ గారి యొక్క కమిటీ రిపోర్ట్ని కేంద్ర హోంశాఖ మంత్రిగా అప్పుడున్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారికి ఇవ్వడం జరిగింది. అయితే ఈ కమిటీలో మిగతా సభ్యులు ఎవరున్నారంటే రతన్ రాయ్, అరోమర్ రవి, జగన్ షా అండ్ కేటీ రవీంద్రన్ గారు శివరామకృష్ణన్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. గుర్తుంచుకోండి, ఇది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ. ఇది ఈ యొక్క కమిటీ రిపోర్ట్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖగా అప్పుడున్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారికి ఇచ్చారనమాట. నెక్స్ట్ కమిటీ ఏంటి? జిఎన్ రావు కమిటీ. ఇది సెప్టెంబర్ 13, 2019 నాడు తన యొక్క రిపోర్ట్ని ఇచ్చింది. సో ఈ యొక్క జిఎన్ రావు కమిటీయే 3 రాజధానుల యొక్క ప్రతిపాదనను చేయడం జరిగిందనమాట. ఆ తర్వాత వచ్చింది బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్. సో ఇవన్నీ కూడా డీసెంట్రలైజ్ చేయాలి క్యాపిటల్ సిటీని అన్నట్టుగా రిపోర్ట్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. చూసుకోండి ఈ కమిటీ. సో ఓకే, ఇవి ఈ రోజుకి చెందినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్. మీకు ఈ కరెంట్ టాపిక్స్ యొక్క పీడిఎఫ్ఎల్స్ కావాలి అనుకుంటే మైండ్స్ అకాడమీ అప్లికేషన్ని ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీ మొబైల్ ఫోన్లో. అండ్ వీటితో పాటు మైండ్స్ అకాడమీకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. మీరు దీనిలో మెంబర్ అవ్వండి. ఇందులో పెట్టేటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందుతూ ఉండవచ్చు. వీటితో పాటు మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ మైండ్స్ అకాడమీకి చెందినటువంటి యూట్యూబ్ ఛానల్. సో మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో పెట్టేటువంటి వీడియోస్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించి ఉన్నతమైనటువంటి జాబ్ని మీరు పొందాలని చెప్పేసి మైండ్స్ అకాడమీ తరపున మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.